మంత్రి మండలిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి నేతను అనేటువంటి కోణంలో ఆయన అనుచరులు అంతా కూడా ఒక డెసిషన్ తీసుకున్నట్టుగానే కనబడుతుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు మీరు అన్నట్టుగా రెండో కోణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు జీవన్ రెడ్డి లాంటి అగ్రనేతకి చాలా అవకాశాలు ఇచ్చాము, పదే పదే ఆయన ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా పోటీ చేశారు, ఎమ్మెల్సీగా బరిలో దిగారు, ఒకసారి విజయం సాధించడం జరిగింది, అనేక అవకాశాలు పార్టీ కల్పించింది. మొన్నటికి మొన్న సైతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బరిలో దిగినటువంటి వ్యక్తి ఆయన ఓటమి చెందారు. కాబట్టి పార్టీ పటిష్టత కొరకి కొంతమందిని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, సుస్థిర ప్రభుత్వం సుస్థిరత సాధించాలి అంటే కొంతమంది అవసరం ఉన్నటువంటి నేపథ్యంలోనే తీసుకోవాల్సి వచ్చింది. రాజకీయాల్లో ఇదంతా చాలా సహజంగానే ఉంటుంది, ఇక్కడ ప్రత్యేకత ఏం లేదు అనేటువంటి కోణంలోనే కొంతమంది సీనియర్ నేతలు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు మరో కోణంలో కొంతమంది ముఖ్య నేతలు సైతం ఈ మధ్యకాలంలో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డి లాంటి నేత మాకు అసెట్, కాంగ్రెస్ పార్టీకి అసెట్, మాకు గొప్ప వరం ఆయన ఉండడము, మేము వారిని ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, ఇస్తాం అనేటువంటి కోణంలో మాట్లాడారు. మరొక వైపు జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కామెంట్ చేశారు. పొన్నం ప్రభాకర్ సైతం ఈ మధ్య కాలంలో జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని అధిష్టానం చూసుకుంటుంది, ఖచ్చితంగా వారితో మాట్లాడుతుంటారు, వారికి కావాల్సినటువంటి ఏంటి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు అనేటువంటి కోణంలో పొన్నం ప్రభాకర్ కామెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఇట్లా ఉంటే తాజాగా శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితర నేతలందరూ సుదీర్ఘ మంతనాలు జరిపిన తర్వాత సైతం ఒక కొలిక్కి అయితే రాలేదు. ఇప్పటికీ ఇంకా దీని మీద క్లారిటీ రాలేదు. జీవన్ రెడ్డి అదే పట్టుదలతో ఆయన కార్యకర్తలతో కలిసి అట్లనే ఉన్నారు. ఎందుకంటే దీనికి ఉగాది ముందు ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడనడంలో సందేహం లేదు నందు. ఎందుకంటే ఆయన గతంలో అంటే నిన్న మొన్నటి వరకు, వారం రోజుల క్రితం వరకు ఆయన ఇంటి ముందట అక్కడ ఇక్కడ ప్రధాన కూడళ్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, దానిలో ముఖ్యమంత్రి అలాగే అగ్రనేతల బొమ్మలు తో పాటు జీవన్ రెడ్డి బొమ్మ ఉండేది. కానీ ఉగాదికి ముందే 3 రోజుల ముందే ఆ ఫ్లెక్సీలన్నీ చించివేశారు. కార్యకర్తలు నేతలంతా చించివేసి దాని స్థానంలో కేవలం జీవన్ రెడ్డి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మాత్రమే వెలిచాయి. నియోజకవర్గ ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఉగాది అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే ఒక క్లారిటీ వచ్చేసింది. మొన్నటికి మొన్న సైతం ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఉగాది పంచాంగ శ్రవణం అవన్నీ కూడా చాలా కోలాహలంగా చేసినటువంటి పరిస్థితి కార్యకర్తలతో కలిసి చేసుకోవడం జరిగింది నందు. అంటే ఒక పాత్ అయితే ఏర్పాటు చేసుకున్నారు, ఒక మార్గం సుగమం అయింది. ఇక నాకు రెస్పెక్ట్ ఇవ్వనటువంటి పార్టీకి నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? దాదాపు బాధగానే ఉంది నాకు. ఎందుకంటే ఇన్నేళ్ల అనుబంధాన్ని కాదు అనుకొని వదులుకొని వెళ్ళాలంటే ఎవరికైనా బాధనే ఉంటుంది. 4.5 దశాబ్దాల అనుబంధం నాకు కాంగ్రెస్ పార్టీతో ఉంది. ఆల్మోస్ట్ 1980s నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా మరి ఇందులో ఇమడలేకపోతున్నానంటే అర్థం ఇందులో కంటిన్యూ అవుతానని కాదు కదా, బయటకి ఖచ్చితంగా. ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి రావడం అనేది ఈక్వేషన్ ని ఎలా మారుస్తుంది అంటారు చంద్రశేఖర్? అంటే ఓవైపు సంజయ్ అటువైపు వెళ్ళడం కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి ఇటువైపు రావడం, మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడం, బీఆర్ఎస్ లో ఇంకెవరైనా నాయకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? జీవన్ రెడ్డి రాకతో అసంతృప్తిగా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ ఆ ప్లేస్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కానీ ఇంకెవరైనా ఉన్నారా? ఖచ్చితంగా జగిత్యాల రాజకీయాలకు వచ్చేసరికి అంటే ఎక్కడైనా ఏ శాసనసభ నియోజకవర్గం అయినా కానీ ఒక ఆస్పిరెంట్ ఖచ్చితంగా ఉంటారు. దానిలో భాగంగానే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎల్ రమణ అక్కడి నుంచి మళ్ళీ బాగా వేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం, ఆయనకు అష్యూరెన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎల్ రమణ ఒకవైపు, అంతకుముందే జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత దావ వసంత ఆమె జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా చేశారు. దావ వసంత సైతం ఎమ్మెల్యే టికెట్ నాకు వస్తుంది అనేటువంటి ఆశతో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జీవన్ రెడ్డి చెప్తున్న విషయం ఏంటంటే నాకు పెద్దగా పదవుల పైన ఆశలు లేవు. ఇప్పుడు నేను పార్టీ పట్టుకుంటే ఏదో ఒక పార్టీలో ఖచ్చితంగా నేను వెళ్లాల్సిందే. అంటే ఇంటర్నల్ గా మాట్లాడినటువంటి అంశం ఏంటంటే ఏదో ఒక రాజకీయ ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా నాకు దొరకదా అంటే ఖచ్చితంగా జీవన్ రెడ్డి లాంటి నేతలకి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ఆయనకి సంబంధించినటువంటి ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు, మమేకమై వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని
పలు రాజకీయ సమీకరణాలు మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆయన నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు, కరీంనగర్ ఎంపీగా 2 సార్లు పోటీ చేశారు, 2006లో 2008లో పోటీ చేశారు. అలాగే జగిత్యాల నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి ఈ జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ కౌన్సిల్ ఉంది, లెజిస్లేటివ్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించడం జరిగింది 2019లో సైతం. ఇవన్నీ ఈక్వేషన్స్ చూస్తే ఇప్పటికిప్పుడు దాదాపు 5 నియోజకవర్గాల్లో దీనిపైన ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో జగిత్యాల నియోజకవర్గంకి సంబంధించి పెగడపల్లి, గొల్లపల్లి, అలాగే మల్యాల ఈ మండలాలు జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీకి ఉండేటివి. ఆ తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ జగిత్యాలకు సంబంధించి కొన్ని మండలాలు ధర్మపురికి సంబంధించి ఉండేటివి. మేడిపల్లి లాంటివి సైతం ఇప్పుడు వేములవాడ నియోజకవర్గంలో ఉన్నాయి. సరౌండింగ్లో కోరుట్ల నియోజకవర్గం ఉంది. కోరుట్ల, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి, ధర్మపురి ఈ కాన్స్టిట్యుయెన్సీస్, అలాగే జీవన్ రెడ్డికి సంబంధించిన ఫాలోవర్స్ ఇవంతా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. నందు రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తారని ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది అని చెప్పేసి అయితే డిస్కషన్ ఉంది. ఏమేమి హామీలు ఇవ్వాలో అవన్నీ ఇచ్చేశారని చెప్పేసి. మరోవైపు కాంగ్రెస్ కొంత ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్లో కొంతమంది కీలక నాయకులు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ శ్రీధర్ బాబు కానీ, ఇటు అడ్లూరి లక్ష్మణ్ కానీ, మేడిపల్లి సత్యం వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. కాకపోతే గతంలో కొన్నిసార్లు కొంత బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కోర్ లెవెల్లో ఆయన ఎదుర్కొంటున్నటువంటి సమస్య అంటే అవమానంగా ఆయన ఫీల్ అవుతూ అంత బాధపడుతుంటే ఇన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఆయన సేవలు అందిస్తూ వస్తున్నారు. ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, చాలా సున్నితంగా మాట్లాడతారు, పెద్దగా హార్ష్గా మాట్లాడే పర్సన్ కాదు, పెద్ద హార్ష్ పాలిటిక్స్ని చేసే పర్సన్ కూడా కాదు. చాలా లాయల్గా ఉన్నారు కాంగ్రెస్కి ఇన్నేళ్లుగా. గెలిచినా ఓడినా ఏ స్థాయి ఇచ్చినా సరే ఆయన లాయల్గా ఉంటూ వస్తున్నారు. అలాంటి ఒక రకంగా చెప్పాలంటే దీస్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కాంగ్రెస్. కొంతమంది నాయకులు కాంగ్రెస్కి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు ఒక మాటలో చెప్పాలంటే. దశాబ్దాల కాలం పాటు మంచి చెడు అన్నిట్లోనూ కాంగ్రెస్తో ట్రావెల్ అవుతూ వస్తున్న నాయకులు వీళ్ళంతా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పార్టీకి దూరం అవడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్కి నష్టమే. ఎంత పెద్ద నాయకులు ఆ ప్లేస్లో వచ్చినా సరే ఆ ప్లేస్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయడం అనేది కుదిరే పని కాదు. ప్రజల్లో వాళ్ళకున్న విలువని తిరిగి పొందడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఎలాంటి నాయకులను పెట్టినా సరే గెలవచ్చు, ఓడవచ్చు, కానీ ఆ విలువలు అలాంటి ఒక గుర్తింపు ప్రజల్లో వాళ్ళ మీద ఉన్నటువంటి కన్సర్న్ అనేది అంత ఈజీగా రాదు. గెలుపోటములతో వచ్చిపోయేది కాదు అది ఖచ్చితంగా. ఇప్పుడు మరి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్తారంటూ చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నాయకులతో ఈరోజు రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారని ఆల్రెడీ అంత క్లారిటీ ఉందని చెప్పేసి డిస్కషన్ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రయత్నాలు పెద్దగా ఫలించినట్లు లేదు. మరోవైపు ఈ ప్రయత్నాలన్నీ కూడా ఫలించు అని జీవన్ రెడ్డి చెప్తున్నట్లుగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన అంటున్నారు దేవుడు శాసించాడు, ఈ మానవుడు పాటిస్తున్నాడు అని చెప్తున్నారు. అంటే మధ్యలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ జరిగేవి కాదు, నిర్ణయం ఆల్రెడీ జరిగిపోయింది, ఇది మార్చేది కాదు, ఇది ఇనెవిటబుల్ అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఏం జరగబోతోంది అనేది మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఎలా మారుతాయి మరి. బీఆర్ఎస్లో ఇంతకుముందు చంద్రశేఖర్ చెప్పినట్లుగా ఎల్ రమణ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు. వాళ్లతో ఈజీగానే మరి మమేకమయ్యే అవకాశం ఉంటుందా? పార్టీ ఎలాంటి అండర్స్టాండింగ్ కుదురుస్తుంది బీఆర్ఎస్? ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉన్నంత డిఫికల్టీ అయితే ఉండదు బీఆర్ఎస్లో. అధికారంలో లేకపోవడం ఒకటైతే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తారు. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మరి? ఇది కాంగ్రెస్కి ఎలాంటి నష్టం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? జీవన్ రెడ్డి ఒకవేళ వెళ్ళిపోయినా సరే ఇప్పుడు బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆ స్థానాన్ని భర్తీ చేస్తారనుకుంటున్నారా పూర్తి స్థాయిలో? జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్తే బీఆర్ఎస్కి ఎలా కలిసి వస్తుంది? అందులోని ఇన్ని దశాబ్దాలుగా ఒకే పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఒక రకమైనటువంటి ఒక స్థాయిని అనుభవించినటువంటి నాయకులు ఇప్పుడు సడన్గా కొత్త పార్టీలోకి వెళ్తే, వేరే పార్టీలోకి వెళ్తే అక్కడి ఈక్వేషన్స్కు తగ్గట్లుగా, అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా ఉండగలుగుతారా? మరి కొత్త తరం నాయకులు కాదు, చాలా సీనియర్ నాయకులు, వాళ్ళకంటూ ఒక గౌరవాన్ని, ఒక స్థాయిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ బీఆర్ఎస్ కూడా ఆ గౌరవాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ ఈక్వేషన్స్కి తగ్గట్లుగా, అక్కడ ఉన్నటువంటి పార్టీ వాతావరణానికి తగ్గట్లుగా ఆయన కంఫర్టబుల్గా ఉండగలుగుతారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఈ ఈక్వేషన్స్, మారుతున్నటువంటి ఈక్వేషన్స్ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎవరికి ప్లస్ అవ్వచ్చు, ఎవరికి మైనస్ అవ్వచ్చు? కామెంట్ చేయండి.
దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు.